హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి నాయుడు. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మన జర్నలిస్ట్ రఘు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట అనడం జరిగింది. ఆ మాట గురించి ఇప్పుడు క్లియర్గా నా ఒపీనియన్ చెప్తాను. ఫస్ట్, రఘు గారు మీరంటే నాకు అపారమైన గౌరవం ఉందండి. మీరు మంచి జర్నలిస్ట్, అదేవిధంగా మంచి యూట్యూబర్ కూడా. మీ గురించి నలుగురికి మంచి చెప్తాను, మీరంటే ఎందుకంటే గౌరవం ఉంది కాబట్టి. సో మీరు అన్నటువంటి మాట ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కోడిచేరుని ఆక్రమించాడు లేదా కబ్జా చేశాడని మాట అన్నారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాటే నచ్చలేదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నాకన్నా మీకే బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అనేది, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అనేది. సో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి డబ్బు పిచ్చి లేదన్న విషయం మీకు కూడా తెలుసు. నాకన్నా మీకే బాగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం తెలుసు అని నాకు తెలుసు. రఘు సార్, పవన్ కళ్యాణ్ గారిది అసలు కబ్జా చేసేటువంటి వ్యక్తిత్వేనండి. ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడటం నాకు అస్సలు నచ్చట్లేదండి. ఒక సినిమా కనుక ఫెయిల్ అయితేనే తన సొంత డబ్బునే వద్దని వెనక్కి ఇచ్చేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తి. సో అతను చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు మీకు తెలుసు. తన సొంత డబ్బుల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాడని తెలుసు. అలాంటి వాటిలో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను, వినండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. కాకపోతే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన వంతు నాకుంది కాబట్టి నేను చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ₹1,00,00,000 చొప్పున 2 కోట్లు ఇచ్చాడు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 400 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి ₹1,00,000 చొప్పున వరదప్పుడు ₹4,00,00,000 ఇచ్చాడు. అంతే కాకుండా కోవిడ్ సమయంలో పీఎం కేర్స్కి ₹1,00,00,000, అదేవిధంగా తెలంగాణకి 50 లక్షలు, ఆంధ్రాకి 50 లక్షల చొప్పున ₹1,00,00,000, అంటే ఆ కోటి ₹2,00,00,000 కోవిడ్ సమయంలో పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా హుదూద్ తుఫాన్ సందర్భం అప్పుడు కూడా 50 లక్షలు ఇచ్చాడు. అంతేకాకుండా ఉత్తరాఖండ్లో వరద బాధితులకు కూడా 24 లక్షలు ఇచ్చాడు. ఇది కాకుండా పిఠాపురం ఎమ్మెల్యేగా తను ఎన్నికైన తర్వాత తన యొక్క జీతాన్ని తీసుకోకుండా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి 42 మంది అనాథ పిల్లల కోసం, సంక్షేమం కోసం నెలకు ₹5,000 ఇస్తున్నాడు. అంతేకాకుండా తన ఇంటి పేరు ఉన్నటువంటి కొనిదెల గ్రామానికి మంచినీటి నిర్మాణం కోసం 50 లక్షల సొంత నిధులతో విరాళంగా ఇచ్చాడు. తలసేమియా బాధితుల చికిత్స కోసం ఎన్టీఆర్ ట్రస్ట్కి 50 లక్షలు ఇచ్చాడు. ఆర్మీ సంక్షేమం కోసం, ఆర్మీ సోదరుల కోసం ₹1,00,00,000 ఇచ్చాడు. అదే కాకుండా దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన అమరవీరుడు ముడావత్ మురళీనాయక్ కుటుంబానికి కూడా 25 లక్షలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా భీమలా నాయక్ సినిమా ద్వారా వచ్చినటువంటి డబ్బుల్లోంచి రైతు సంక్షేమం కోసం ₹5 కోట్ల జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి డబ్బులు ఇదే కాకుండా ఇంకా అనేక సహాయాలు చేశాడు, అనేక కార్యక్రమాలు చేశాడు. ఆపదనగానే ముందులో ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి కబ్జా చేశాడంటే మీరు ఎలా నమ్ముతున్నారండి? సరే, మీరన్నట్టు తను కబ్జా చేశాడు అని అనుకున్నా తనే స్ట్రైట్ ఫార్వర్డ్గా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఒకవేళ నేను ఈ భూమిని కనుక కబ్జా చేశాను అంటే నాకు ఈ భూమి అవసరం లేదు, మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వానికి రాసిస్తా అని చెప్పాడు. సో అలాంటి వ్యక్తి కబ్జా చేస్తాడంటే మీరు ఎలా నమ్మారు? సో సార్, ఇంకా మీకు కబ్జా చేశాడు పవన్ కళ్యాణ్ అని అనిపిస్తే మీరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఒక లెటర్ రాసి ఇవ్వచ్చు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ రాసి ఇవ్వచ్చు. సార్, ఇది పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేశారు, దీన్ని ఎంక్వైరీ చేసి మన భూమి, మన ప్రభుత్వ భూమి, మన చెరువు భూమి మనం తీసుకోవాలని చెప్పి ఒక లెటర్ రాస్తే దానికి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఎవరిది అనేది తెలుసుకొని దాన్ని ఏం చేయాలో అది చేస్తుంది. అలా చేయండి. కానీ మీరు దీనిని పట్టుకొని ఒక ఎపిసోడ్లు చేయాల్సిన అవసరం లేదు. మీరు అంటే అపారమైన గౌరవం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించి అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు నా మీద కేసు పెట్టండి అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భయపడేటటువంటి వ్యక్తి కాదండి. తాను కేసు పెట్టాడండి. అవసరమైతే మీరు పెట్టండి. ఏమని పెడతారు? ఆ రంగనాథ్ గారికి కానీ ప్రభుత్వానికి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆక్యుపై చేశారని పెట్టండి. ప్రభుత్వం తేల్చుతుందండి అది ఎవరిది ఏందనేది. ఒకవేళ ప్రభుత్వాన్ని అయితే తీసుకోవచ్చండి. అది పవన్ కళ్యాణ్ గారే స్వతహాగా చెప్పారు. ఒకవేళ ఈ భూమిని ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వానికి ఉందని వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇచ్చేస్తానన్నాడు. సో ఇలాంటి మాటలు స్వతహాగా తనే చెప్పిన తర్వాత దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదని నేను నా పరంగా మన ప్రియమైన జర్నలిస్ట్ రఘు గారికి విన్నవించడం జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి గురించి ఇలాంటి ఎలిగేషన్స్ నాకైతే నా స్వతహాగా నచ్చలేదండి.
సో తన వ్యక్తిత్వం ఏందో అందరికీ తెలుసండి. డబ్బు పిచ్చి లేనటువంటి వ్యక్తి, తన సొంత డబ్బులను ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి కాబట్టి తన గురించి ఇలాంటి ఎపిసోడ్లు చేయడం అయితే నాకు అస్సలు నచ్చట్లేదండి. మీరన్నట్లు మీరు ఏమైనా చేయాలనుకుంటే ఒక లెటర్ గవర్నమెంట్కి పెట్టండి, లేదా హైడ్రా కమిషనర్కి పెట్టండి. చెరువు ఆక్యుపై చేస్తే మన భూమిని మన ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తారని భావిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.